అమర్నీతి నాయనారు చోళరాజ్యానికి చెందిన ఒక ధనవంతుడైన వైశ్యుడు. ఆయన ఊరు చాలా అందంగా ఉండేది. చుట్టూ తోటలు, పచ్చదనం. ఆయన బంగారం, రత్నాలు, పట్టువస్త్రాల వ్యాపారం చేసేవాడు. విదేశాలనుంచి వస్తువులు తెప్పించి అమ్మేవాడు. మంచి నీతితో సంపాదించి పెద్ద ధనవంతుడయ్యాడు. అయితే ఎంత ధనమున్నా ఆయన మనసు మాత్రం శివుడిమీదే ఉండేది. ఆయన గొప్ప శివభక్తుడు. శివభక్తులను ఇంటికి పిలిచి గౌరవంగా చూసేవాడు. వారికి కౌపీనాలు, వస్త్రాలు ఇచ్చి, మంచి భోజనం పెట్టి, కానుకలు ఇచ్చి సంతోషంగా పంపించేవాడు. పండుగలప్పుడు తిరునల్లూరు దేవాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించేవాడు. అక్కడ భక్తితో నమఃశివాయ అని జపించేవాడు. కొంతకాలానికి పండుగలప్పుడు మాత్రమే ఎందుకు, అక్కడే ఉంటే ప్రతిరోజూ శివదర్శనం, శివభక్తుల సేవ చెయ్యవచ్చు అని అనుకుని కుటుంబంతో కలిసి తిరునల్లూరుకే వెళ్లి అక్కడే నివసించాడు. భక్తులు ఉండేందుకు ఒక మఠం కూడా కట్టించాడు. అమర్నీతి నాయనారి భక్తి చూసి శివుడు సంతోషించాడు. ముఖ్యంగా ఆయన కౌపీనాలు దానం చేయడం శివునికి చాలా నచ్చింది. ఒకరోజు శివుడు బ్రహ్మచారి వేషంలో ఆయన మఠానికి వచ్చాడు. జటలు, విభూతి, చేతిలో దండం, దండానికి 2 కౌపీనాలు కట్టబడి ఉన్నాయి. అమర్నీతి నాయనారు ఎంతో ఆనందంగా అతిథిని స్వాగతించాడు. బ్రహ్మచారి ఇలా అన్నాడు: మీ దానధర్మాలు గురించి చాలా విన్నాను. ముఖ్యంగా కౌపీనాలు దానం చేస్తారని. అందుకే మీ దర్శనానికి వచ్చాను. అతను స్నానం చేయడానికి నదికి వెళుతూ ఒక పొడి కౌపీనాన్ని నాయనారికి ఇచ్చి, ఇది చాలా విలువైనది, జాగ్రత్తగా ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి తన పొడి కౌపీనమును ఇయ్యమని అడిగాడు. నాయనారు వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఆయన చాలా దిగులుపడ్డాడు. మరో కౌపీనాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కాని బ్రహ్మచారి ఒప్పుకోలేదు. నా ఇంకో కౌపీనానికి సమానమైనదే ఇవ్వాలి అన్నాడు. త్రాసు తెచ్చారు. ఒక పక్క బ్రహ్మచారి కౌపీనాన్ని పెట్టారు. మరో పక్క నాయనారు ఇచ్చిన కౌపీనాన్ని పెట్టారు. ఆశ్చర్యం! బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపించింది. నాయనారు బంగారం, రత్నాలు, సంపద అంతా పెట్టినా సరిపోలేదు. అప్పుడాయనకు ఇది శివలీల అని అర్థమైంది. అమర్నీతి నాయనారు బ్రహ్మచారి కాళ్లపై పడి ఇలా అన్నాడు: స్వామీ, నేను, నా భార్య, నా కుమారుడు, మమ్మల్ని కూడా తూచండి. మేము నిజంగా శివభక్తులమై నిజమైన మనసుతో సేవచేసి ఉంటే త్రాసు సమంగా ఉండాలి అని చెప్పి ముగ్గురూ త్రాసుపై కూర్చున్నారు. అప్పుడే త్రాసు సరిగా సమమైంది. అక్కడకు చేరిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వారు అమర్నీతి నాయనారు పాదములపై పడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబముపై పారిజాత పుష్పాల వర్షము కురిపించారు. బ్రహ్మచారి అంతర్ధానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభవాహనముపై ప్రత్యక్షమై నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడు అమర్నీతి నాయనారును ఉద్దేశించుచూ, నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కిడ దివ్య విమానంగా మారి అమర్నీతి నాయనారును, అతని భార్యను మరియు అతని పుత్రుణ్ణి శివలోకానికి చేర్చింది. ఓం నమఃశివాయ.